ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అధిగమించడానికి ఆత్మరక్షణ కోసం కరాటే విద్య దోహదపడుతుందని దుబ్బాక సిఐ శ్రీనివాస్ అన్నారు. ఎలాంటి సమస్యనైనా అధిగమించేందుకు మహిళలు, యువతులు ధైర్యంగా ఉండాలన్నారు. విద్యార్థినులు చదువులో రాణించడంతో పాటు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి విద్యను కూడా నేర్చుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని గాయత్రి వివేకానంద పాఠశాలల విద్యార్థులు ఇటీవల జాతీయ స్థాయి 3వ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని 2 బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో పతకాలు సాధించిన విజేతలు తలారి విశాల్, కోన మనస్వినీలను సిఐ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడారు. మహిళా ఆత్మరక్షణకు కరాటే విద్య దోహదపడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మహిళ కరాటే శిక్షణపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చిన యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు మాస్టర్ బురాని శ్రీకాంత్ను అభినందించారు. కార్యక్రమంలో గాయత్రి వివేకానంద పాఠశాల ప్రిన్సిపల్ రేపాక భాస్కర్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాక మండలానికి చెందిన తలారి విశాల్, మనస్వి వీళ్ళిద్దరూ గాయత్రి వివేకానంద స్కూల్లో చదువుతున్నారు. రీసెంట్గా పటాన్ చెరువులో కండక్ట్ చేసిన 3rd నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో ఇద్దరు కూడా గోల్డ్ మెడల్ సాధించారు. ఇద్దరికి మా పోలీస్ తరఫున, దుబ్బాక పోలీస్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇటువంటి బహుమతులు ఎన్నో సాధించాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన మన శ్రీకాంత్ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్, చాలా మెడల్స్, వాస్తవానికి అందరికీ రోల్ మోడల్గా ఎక్కడ టోర్నమెంట్లు కండక్ట్ చేసినా తన వంతు పాత్రగా 1-2 తీసుకురావడం అనేది నిజంగా కూడా అతనికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్లస్ ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ గురించి కరాటే అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ డేస్లో మహిళలపైన జరుగుతున్న నేరాలకు సంబంధించి కూడా అమ్మాయిలకు కూడా కరాటే అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఫిజికల్గా, మెంటల్గా ఫిట్నెస్ ఉన్నప్పుడే అన్ని రంగాలలో కూడా ప్లస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సమాజంలో ఫేస్ చేయగలుగుతారు, వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఇన్ ఫ్యూచర్లో కూడా అన్ని రకాలుగా అందరికీ ఆదర్శంగా ఉంటారు. వాళ్ళందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.